హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మామూలుగా అయితే గ్లోబల్ మార్కెట్స్ అన్ని కుప్పకూలిపోవాల్సిన ఇన్సిడెంట్ ఓవర్ వీకెండ్ జరిగింది. యుఎస్ ఇరాన్ న్యూక్లియర్ సైట్స్ మీద స్ట్రైక్స్ని కండక్ట్ చేశారు కదా ఇజ్రాయెల్తో పాటుగా. దీంతో మామూలు పరిస్థితుల్లో అయితే గ్లోబల్ మార్కెట్స్ అన్ని ఒక్కసారిగా కుప్పకూలిపోవాలా, కానీ మన మార్కెట్స్ కానివ్వండి, అదర్ మార్కెట్స్ కానివ్వండి, అంత ఎక్కువ ఫాల్ అయితే చూడలేదు. సో మన మార్కెట్స్ ఓపెన్ అవ్వడానికి ముందే ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడాను స్తబ్దుగా, అంటే అంత నెగిటివిటీ, అంతే విపరీతమైన భయాందోళన ఏమీ లేకుండాను మార్కెట్లో ట్రేడ్ అవుతూ ఉన్నాయి. అట్లానే యూఎస్ ఫీచర్స్ చూసినా కూడాను అంత ఎక్కువ ఫాల్ అయితేనే ఎగ్జిబిట్ చేయలేదు మనకి, మన మార్కెట్ ఓపెన్ అయ్యక ముందు కనుక చూస్తే. మోడరేట్గా సెల్లింగ్ అనేది మార్కెట్స్లో చూస్తూ వస్తున్నాం. సో వీటికన్నిటికీ ప్రధాన కారణాలు ఏంటి, అది మనం పూర్తిగా వివరాలు తెలుసుకోవాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇటువంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు మార్కెట్ ఈ విధంగానే రియాక్ట్ అవుతుందా, లేదంటే ఇందుకు భిన్నంగా రియాక్ట్ అవుతుందా అనేది మనం అర్థం చేసుకోవాలి. అప్పుడే మనం మార్కెట్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేది ప్రాపర్గా చేయగలుగుతాము. ఒకవేళ ఈ ఇన్సిడెంట్స్ మీద మనకి ప్రాపర్గా అవగాహన లేకపోతే మన ఇన్వెస్ట్మెంట్స్ని తీసుకోవాలా ఉంచాలనే కన్ఫ్యూజన్ స్టేట్లో ఎప్పుడు మనకు అది కొనసాగుతూనే ఉంటుంది. ఓకే, ఇక అసలు విషయానికి వస్తే జియో పొలిటికల్ టర్బులెన్స్ తర్వాత కూడా మార్కెట్స్ ఎందుకు ఈ విధంగా స్టేబుల్గా ఉండగలుగుతున్నాయి, అంటే రెసిలియంట్గా, అంటే సెల్ ఆఫ్ గురి కాకుండా రెసిలియంట్గా ఎట్లా ఉండగలుగుతున్నాయి అని చెప్పి కనుక మనం డీటెయిల్స్లోకి వెళ్ళి కనుక ఆలోచిస్తే, ఈ వార్ ఏదైతే ఉందో లాస్ట్ 10-12 డేస్ నుంచి వార్ ఏదైతే ఉందో ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్యలో, యుఎస్ ఎంటర్ అయిన తర్వాత బాంబింగ్ జరిపి న్యూక్లియర్ సైట్స్ని డిస్ట్రాయ్ చేసిన తర్వాత మార్కెట్లో ఒక సర్టనిటీ, వన్ కైండ్ ఆఫ్ సర్టనిటీ, ఆ సర్టనిటీ ఏంటంటే ఇది ఎక్కువ రోజులు కొనసాగపోవచ్చు. ఒక్కసారి వాళ్ళ టార్గెట్స్, ఇజ్రాయెల్ కానీ యుఎస్ కానీ టార్గెట్స్ ఏదైతే కంప్లీట్ చేసుకుంటారో ఆ టార్గెట్స్ తర్వాత వీళ్ళు స్లో డౌన్ చేస్తారు. ఇజ్రాయెల్ కానీ యుఎస్ కానీ బాంబింగ్ ఏదైతే ఉందో అది స్లో డౌన్ అవుతుంది. ఆటోమేటిక్గా ఆబ్వియస్గా ఇరాన్ కూడాను స్లో డౌన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇటువంటి క్లారిటీ తోటి మార్కెట్లో రెసిలియన్స్ అనేది చూడగలిగాం మనం. సెల్ ఆఫ్ విపరీతంగా లేదు. దాంతోపాటుగా మనకింకా స్పెసిఫిక్గా మన మార్కెట్స్కి వచ్చి చూడాలంటే, మన మార్కెట్స్లో డిఐఎస్ కంటిన్యూస్గా ఫండ్స్ని ఫ్లో చేస్తూ ఉన్నారు. అది మార్కెట్కి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఎఫ్ఐఎస్ కూడాను పాజిటివ్గా మూవ్ అయ్యారు కాబట్టి మన మార్కెట్స్ రెసిలియంట్గా, అన్ని మార్కెట్ల కంటే కూడాను డిఫరెంట్గా రెసిలియంట్గా, లోయర్ లెవెల్స్ నుంచి కూడాను బై ఆన్ డిప్స్ 3 తోటే మార్కెట్స్ ఉంటా ఉన్నాయి. సో దాంతోపాటుగా ఎర్నింగ్స్ ఆప్టిమిజం ఏదైతే ఉందో మన మార్కెట్లో అది పాజిటివ్గా పనిచేస్తుంది. లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ తర్వాత మార్కెట్లో ఉన్న ఒపీనియన్ ఏంటంటే 25 to 30 CAGR తోటి మార్కెట్లో నెక్స్ట్ 2 years కంపెనీస్ ఆ ఎర్నింగ్స్ అనేది పోస్ట్ చేయడం అనేది పాసిబిలిటీ ఉంది అనేది మెయిన్. దాంతోపాటుగా మనం నిన్న మాట్లాడుకున్నాము లాస్ట్ వీడియోలో, ఎన్బిఎఫ్సికి సంబంధించిన ప్రాజెక్ట్ ఫైనాన్స్ ఈజ్ అవుట్ అనేది కూడాను మార్కెట్లో ఆ పాజిటివ్ అనేది కూడా ఇంకా రన్ అవుతూ ఉంది. సో వీటన్నిటితోటి మన మార్కెట్ మాత్రము రెసిలియంట్గా ఉంది. దాంతోపాటుగా బై అండ్ డిప్స్లో మార్కెట్ అనేది మనం ఉన్నాము. పైగా మన మార్కెట్లో కొన్ని స్టాక్స్, స్పెసిఫిక్ స్టాక్స్, ఎస్పెషల్లీ చెప్పాలంటే డిఫెన్స్ స్టాక్స్లో బాగా బయ్యింగ్ వస్తుంది. అట్లానే క్యాపిటల్ మార్కెట్ స్టాక్స్ లైక్ సిడిఎస్ఎల్ కానివ్వండి, క్యామ్స్ కానివ్వండి, యాంజిల్ వన్ కానివ్వండి, బిఎస్సి కానివ్వండి, ఈ స్టాక్స్ కాస్త పాజిటివ్ బయంట్లో అనేది ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి. ఓకే, మన మార్కెట్స్ విషయానికి వస్తే సెన్సెక్స్ 511 పాయింట్లు నష్టపోయి 81,897 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 141 పాయింట్లు నష్టపోయి 24,972 దగ్గర క్లోజ్ అయింది. వేరేస్ బ్యాంక్ నిఫ్టీ 194 పాయింట్లు నష్టపోయి 56,059 దగ్గర క్లోజ్ అయింది. ఈరోజు ఓవరాల్గా చూడాలంటే కొద్దిగా బ్యాంకింగ్ స్టాక్స్ మిగిలిన స్టాక్స్ కంటే కొద్దిగా అవుట్ పర్ఫామ్ చేసినాయి అని చెప్పుకోవచ్చు. మిగిలిన వాటితో కంపేర్ చేస్తే ఈరోజు బ్యాంక్ నిఫ్టీ 0.35% నష్టపోతే సెన్సెక్స్ 0.65% నష్టపోయింది. ఇక బ్రాడర్ ఇండిసెస్ విషయానికి వస్తే మిక్స్డ్ ట్రెండ్నే ఎగ్జిబిట్ చేసినాయి అని చెప్పుకోవచ్చు. సో నిఫ్టీ 0.56% నష్టపోతే, నిఫ్టీ ఆటో 0.9% నష్టపోయింది, నిఫ్టీ బ్యాంకు 0.34% నష్టపోయింది ఈరోజు. ఓకే, సో నిఫ్టీ ఐటీ మాత్రము ఈరోజు ఎక్కువగా నష్టపోయింది. ఈరోజు ఎక్కువగా నెగిటివ్గా కాంట్రిబ్యూట్ చేసిన నిఫ్టీ ఐటీ. ఎసెన్షియల్ నుంచి వచ్చిన నెగిటివ్ కామెంటరీ తోటి ఐటీ స్టాక్స్ అన్నీ కూడాను కొద్దిగా సెల్ ఆఫ్ గురైనాయి. ఈరోజు నిఫ్టీ ఐటీ 1.5% నెగిటివ్గా క్లోజ్ అయింది. 10 out of 10, ఇందులో 10 స్టాక్స్ ఉంటే 10 స్టాక్స్ ఈరోజు నెగిటివ్గానే క్లోజ్ అయినాయి. మనం ఈరోజు హైలైట్స్ ఏంటంటే, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.36%, అన్ని లార్జ్ క్యాప్ స్టాక్స్ ఈరోజు అంతా నెగిటివ్గా మూవ్ అయితే నిఫ్టీ మిడ్ క్యాప్ స్టాక్స్ మాత్రం ఈరోజు పాజిటివ్గా క్లోజ్ అయినాయి.
నిఫ్టీ మిడ్ క్యాప్ 0.36% లాభపడితే నిఫ్టీ స్మాల్ క్యాప్ కూడాను 0.7%. నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఈరోజు 0.7% లాభపడింది. అంటే ఓవరాల్గా బ్రెడ్త్ చూడాలంటేనేమో మిక్స్డ్గా ఉంది, బట్ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్లో ఈరోజు పాజిటివ్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, మనము రోజుట్లానే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఈరోజు ఏ విధంగా కదలాడింది, రేపటికి ఏ విధమైన లెవెల్స్ మనం అబ్జర్వ్ చేయాలని చెప్పేసి చార్ట్ను చూస్తూ ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాము. ఈరోజు నిఫ్టీని చూస్తే కనుక మీరు కైండ్ ఆఫ్ డోజీ క్యాండిల్, ఇన్సైడ్ క్యాండిల్ ఏర్పడింది. సో నిన్న ఏదైతే బిగ్ క్యాండిల్ వచ్చిందో 24,770 నుంచి సుమారుగా 25,114, 330 పాయింట్లు నిన్న పాజిటివ్గా మూవ్ అయింది కదా మార్కెట్. సో ఇది ఈ రోజు వచ్చేసేసి ఆ క్యాండిల్ లోపలే, ఆ 330 పాయింట్ల లోపలే రోజంతా కూడా కదలాడింది. సో ఈరోజు హై వచ్చేసేసి 25,057, ఈరోజు లో వచ్చేసేసి 24,825. ఓకే, సో ఈ రెంటి మధ్యలోనే మార్కెట్ ఈరోజు మొత్తం కదలాడింది. సో రేపటికి మనం మార్కెట్స్ లెవెల్స్ చూడాలి అంటే మనకి లో సపోర్ట్ వచ్చేసేసి 24,825. ఇంతకుముందు కూడా మనం 24,810, 820 లెవెల్స్ అనేది అబ్జర్వ్ చేయడం జరిగింది, రెసిస్టెన్స్ గాను అట్లానే సపోర్ట్ గాను. సో ఇప్పుడు మనకి అదే లెవెల్ 24,820, 825 ఆ లెవెల్ అనేది మనకి సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. అదే రెసిస్టెన్స్ విషయానికి వస్తే ఈరోజు క్లోజింగ్ వచ్చేసేసి 24,971. మనం ఇంతకుముందు ఏదైతే లెవెల్ అబ్జర్వ్ చేస్తున్నామో 24,930, 940 ఆ లెవెల్ కంటే అబోవ్ క్లోజ్ అయింది ఈరోజు. కాబట్టి మనకు నెక్స్ట్ లెవెల్ చూడాల్సింది 25,060. 25,060 మీద క్లోజ్ అవుతుందా? నిన్న ఒక రోజు 25,060 మీద క్లోజ్ అయింది. ఇంకొక రోజు కనుక 25,060 మీద క్లోజ్ అయితే మరలా ఒకసారి 25,280 నుంచి 300 లెవెల్స్ వరకు ఒకసారి టెస్ట్ చేసే అవకాశం ఉంది ఈ ఎక్స్పైరీ లోపు నిఫ్టీ. ఓకే, అట్లానే బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ చార్టు. బ్యాంక్ నిఫ్టీ కూడాను ఈరోజు ఇన్సైడ్ క్యాండిలే ఫామ్ చేసింది. సో ఇన్సైడ్ క్యాండిల్ లో వచ్చేసేసి 55,780, హై వచ్చేసేసి 56,233. ఓకే, సో నిన్న క్యాండిల్ అంటే ఫ్రైడే లాస్ట్ సెషన్లో వచ్చిన క్యాండిల్ 56,328 నుంచి 55,520, సుమారుగా 800 పాయింట్లు రేంజ్లో ఫ్రైడే మనకి సెషన్ ట్రేడ్ అయితే ఈరోజు సుమారుగా చెప్పాలంటే హైకి లోకి మధ్యలో డిఫరెన్సు 450, 460 పాయింట్లు ఉంది, లేదంటే 500 పాయింట్లు సుమారుగా. ఓకే, సో రేపటికి మన బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూడాలంటే ఈ 55,700 మనకు ఫ్లాగ్కి టాప్ ఏదైతే మనము ఇంతకుముందు నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉన్నామో ఈ 55,700 అనేది మనకి సపోర్ట్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది. ఇది మల్టిపుల్ డేస్ ఈ 55,700 ఆ రేంజ్లో మనకి సపోర్ట్గా యాక్ట్ చేసింది. కాబట్టి మరలా 55,700 అనేది మనకి సపోర్ట్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది. అదే రెసిస్టెన్స్ విషయానికి వస్తే నిన్న హై ఏదైతే ఉందో 56,320, అంతకుముందు కూడా ఒకానొక రోజు 56,350 దగ్గరకు వచ్చేసే సపోర్ట్ తీసుకుంది. ఓకే, కాబట్టి ఈ 56,350 అనేది మనము ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి. అది క్రాస్ చేస్తే కనుక మరలా ఒకసారి డెఫినెట్గా 57,000, 57,200 మాత్రము టెస్ట్ చేసే అవకాశం బ్యాంక్ నిఫ్టీలో ఉంది. ఓకే, సో ఈ ఎక్స్పైరీలోనే జరిగే అవకాశం కనపడుతుంది. ఏమాత్రం పాజిటివ్ ట్రిగ్గర్స్ ఉన్నా సరే మన మార్కెట్లు అన్ని మార్కెట్ల కంటే అవుట్ పర్ఫామ్ చేస్తున్నాయి. మన మార్కెట్లు కాస్త పాజిటివ్గానే ఉండే అవకాశం మాత్రం కనిపిస్తూ ఉంది రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ మార్కెట్స్తో కంపేర్ చేస్తే. ఇది ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్కి సంబంధించి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ ఐపీఓ గురించి కొన్ని బేసిక్ పాయింట్స్ డిస్కస్ చేసుకుందాము. ఇది మనము ఇన్వెస్ట్ చేయొచ్చా, మనం ఐపీఓకి అప్లై చేయొచ్చా లేదా అనే దాని మీద ఒక అవగాహన తెచ్చుకునే ప్రయత్నం చేద్దాము. ఈ హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ అనేది హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి చాలా రోజుల తర్వాత వస్తున్న ఒక బిగ్గెస్ట్ ఐపీఓ. ఇంతకుముందు ఏదైతే హెచ్డిఎఫ్సి ఉందో ఆ హెచ్డిఎఫ్సిని హెచ్డిఎఫ్సి బ్యాంకులోకి మెర్జ్ చేశారు. మెర్జ్ చేసిన తర్వాత ఈ హెచ్డిబి ఫైనాన్షియల్స్ని మరలా ఐపీఓ కింద తీసుకొని వస్తున్నారు. ఓకే, దీని ఆఫర్ సైజు 12,500 కోట్లు వర్త్ ఆఫ్ స్టాక్స్ని వీళ్ళు ఫ్రెష్గా ఇష్యూ చేస్తున్నారు. ఓకే, సో ఇందులో 2,500 crores అనేది ఫ్రెష్ వస్తుంది, 10,000 crores అనేది ఆఫర్ ఫర్ సేల్ వస్తుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి ఆఫర్ ఫర్ సేల్ వస్తుంది. ప్రైస్ బ్యాండ్ వచ్చేసేసి 700 రూపీస్ నుంచి 740 రూపీస్కి పర్ షేర్ డిక్లేర్ చేయడం జరిగింది. ఇది గ్రే మార్కెట్లో, ప్రస్తుతం గ్రే మార్కెట్లో అయితే 6 to 7% ప్లస్లో, అంటే ఒక 50 నుంచి 60 రూపీస్ గ్రే మార్కెట్ ప్రీమియంలో నడుస్తుంది. ఓకే, కాకపోతే 11 to 12%
లిస్టింగ్ గెయిన్స్ అనేది వస్తాయని చెప్పేసి ఎక్స్పెక్టేషన్ ఇప్పటి వరకు ఉంది మార్కెట్లో. సో రేపు 25th ఓపెన్ అవుతుంది. ఇది 25th తర్వాత ఏ విధంగా ప్యాన్ అవుతుందనే చూడాలి మనం. షేర్ హోల్డర్స్ కోటా కింద 1250 crores వీళ్ళు అలొకేట్ చేయడం జరిగింది హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ ఐపీఓకి సంబంధించి. అట్లాగే ఒకసారి దీని ఇన్వెస్ట్మెంట్ ప్రాస్పెక్ట్స్, దీని స్ట్రెంగ్స్ ఏమున్నాయో చూద్దాం ఒకసారి. దీని స్ట్రాంగెస్ట్ ఇదేంటంటే లోన్ గ్రోత్. సో వీళ్ళు ఆల్మోస్ట్ 98,600 crores లోన్ బుక్ అనేది ఉందో వీళ్ళకి. వీళ్ళు ఓవర్ 2 years నుంచి, అంటే 22, 23, 24 నుంచి వీళ్ళు 21% CAGR తోటి వీళ్ళు లోన్ బుక్ని ఇంప్రూవ్ చేసుకోగలిగారు. వీళ్ళకి 17.5 million కస్టమర్స్, అంటే 17,50,000 మంది, అప్రాక్సిమేట్గా 18 లక్షల మంది వీళ్ళ కస్టమర్స్ ఉన్నారు వీళ్ళకి. ఇది ఆల్మోస్ట్ 28% గ్రోత్ ఉంది వీళ్ళకి. ఈ కస్టమర్ బేస్లో వీళ్ళు 28% గ్రోత్ చూపించగలిగారు. సో దాంతోపాటుగా ఇంకొక స్ట్రెంగ్త్ ఏంటంటే ఇది బ్యాక్డ్ బై హెచ్డిఎఫ్సి బ్యాంకు. అంటే 94 to 95% ఆఫ్ ఓనర్షిప్ స్టిల్ విత్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనమాట. ఇది స్ట్రాంగ్ బ్రాండ్, మనకి తెలిసిన విషయమే. హెచ్డిబి ఫైనాన్షియల్కి డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో ఉంది. ఎంటర్ప్రైజ్కి లోన్ చేస్తారు, లోన్స్ అగెన్స్ట్ అసెట్స్ ఇస్తారు, కన్జ్యూమర్ ఫైనాన్స్ ఉంది వీళ్ళకి. సో వీళ్ళు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో ఉంది. ఈ 98,600 crores వీళ్ళు డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో ఉంది వీళ్ళ దగ్గర. అట్లానే వీళ్ళ ఫైనాన్షియల్స్, వీళ్ళ ఎఫిషియెంట్ ఫైనాన్షియల్స్ ఉన్నాయి. FY24లో రెవెన్యూ వచ్చేసేసి 14,177 కోట్లు ఉంటే ప్రాఫిట్ వచ్చేసేసి 2,460 కోట్లు ఉంది. అంటే 56% CAGR తోటి ఫైనాన్షియల్ ఇయర్ 22 to 24 వీళ్ళు మేనేజ్ చేయగలిగారు. అట్లానే వీళ్ళకి AAA రేటింగ్ ఉంది. ఆ AAA రేటింగ్ ఉన్న వీళ్ళకి లోన్స్ తక్కువలో వీళ్ళు లోన్స్ తీసుకునే అవకాశం కూడా ఉంది. సో వీళ్ళ రిస్క్స్ అండ్ డ్రాబ్యాక్స్ కనుక చూస్తే, వాల్యుయేషన్స్ వీళ్ళు ఏదైతే వాల్యుయేషన్స్ ఇస్తున్నారో డైరెక్ట్గా వీళ్ళు ప్రీమియం వాల్యుయేషన్స్తో వస్తున్నారు. మనకి వీళ్ళ కాంపిటీటర్స్ చూస్తే కనుక బజాజ్ ఫైనాన్సు ఏ దీంట్లో అయితే ఉందో 3.7 ప్రైస్ టు బుక్ వాల్యూలో ఉంది. వీళ్ళు కూడాను ఇంచుమించు అదే దీంతో వస్తూ ఉన్నారు. ఓకే, అట్లానే వీళ్ళ నెగిటివ్, అంటే నెగిటివ్ కాదు, ఇది రిస్క్ ఏంటంటే రెగ్యులేటరీ స్క్రూటినీ అనేది వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. సో ఏదైనా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్కి రెగ్యులేటరీ స్క్రూటినీ అనేది కామన్గా ఉంటుంది. సో వీళ్ళకి కూడా అదే రేంజ్లో అది కొద్దిగా రిస్క్ ఉంటుందన్నమాట. మార్కెట్ సిక్లికాలిటీ కూడా ఉంటుంది. ఎన్బిఎఫ్సిస్లో ఎప్పుడు కూడాను మార్కెట్ సిక్లికాలిటీ. వీళ్ళు 2-wheeler లోన్స్ ఇస్తారు, 4-wheeler లోన్స్ ఇస్తారు. ఈ 2-wheeler లోన్స్, 4-wheeler లోన్స్ ఏంటంటే నవంబర్, డిసెంబర్లో స్పెషల్గా వీళ్ళ లోన్స్ అనేది అవుట్ఫ్లో తక్కువ ఉంటుంది. సో దాన్ని కూడాను ఈ సిక్లికల్ బిజినెస్లో మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో అట్లానే ఎన్పిఎస్ ఎట్లాగో మనకు తెలిసిన విషయమే. ఎన్బిఎఫ్సిస్ కానివ్వండి, బ్యాంక్స్ కానివ్వండి, ఈ మైక్రో ఫైనాన్స్ సంబంధించి, మైక్రో ఫైనాన్స్ అంటే మనం 2-wheelerకి ఇచ్చే లోన్స్ మైక్రో లోన్స్ అంటాం దీన్ని. అందుట్లో కూడా రిస్క్ ఉంటుంది. ఓకే, మీరు కోర్ బిజినెస్, వాళ్ళ కోర్ ఇన్కమ్ డ్రైవర్స్ కనుక చూడాలి అంటే కన్జ్యూమర్ ఫైనాన్స్లో వాళ్ళు పర్సనల్ లోన్స్ కానివ్వండి, డ్యూరబుల్ గూడ్స్ మీద ఇచ్చే లోన్స్ కానివ్వండి, డిజిటల్ డివైజెస్ మీద అంటే టీవీలు, ఫ్రిడ్జ్లు, వీటి మీద ఇచ్చే లోన్స్ కానివ్వండి, 2-wheeler లోన్స్ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తారు. సో ఈ కన్జ్యూమర్ ఫైనాన్స్లో ఉన్నారు. అట్లానే ఆటో అండ్ కమర్షియల్ వెహికల్ ఫైనాన్స్. సో అంటే కార్స్కి, న్యూ కార్స్కి ఇస్తారు, యూజ్డ్ కార్స్కి ఇస్తారు, ట్రక్స్కి ఇస్తారు, ట్రాక్టర్స్కి ఇస్తారు. సో వీటన్నిటినీ కూడాను ఇది వీళ్ళ బిజినెస్ కోర్, వీళ్ళకి రెవెన్యూ జనరేట్ చేస్తున్న బిజినెస్. అట్లానే ఎంటర్ప్రైజ్ అండ్ ఎస్ఎంఈ లోన్స్, సెక్యూర్డ్, అన్సెక్యూర్డ్ బిజినెస్ లోన్స్ కూడా వీళ్ళు స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ కూడా వీళ్ళు లోన్ ఇస్తారు. అట్లానే గోల్డ్ లోన్స్ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఈ గోల్డ్ లోన్స్ కూడాను టైం టు టైము మనీ బ్యాక్ వస్తూ ఉంటుంది. సో దీని మీద కూడా వీళ్ళకి రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఓకే, ఇన్సూరెన్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా వీళ్ళ దగ్గర ఉంది. సో వీటన్నిటితో పాటుగా వీళ్ళు బీపీఓ సర్వీసెస్ నుంచి కూడా వీళ్ళకి ఇన్కమ్ వస్తుంది. ఆ బీపీఓ సర్వీసెస్లో వీళ్ళు ఏం చేస్తారంటే కలెక్షన్ కాల్స్, ఇప్పుడు ఏదైతే హెచ్డిఎఫ్సి బ్యాంకుకి సంబంధించిన కొన్ని చెక్స్ బౌన్స్ అవడం కానివ్వండి, చెక్స్ ప్రాసెస్ విషయంలో కానివ్వండి, వీళ్ళు కలెక్షన్ ఏజెంట్కి సంబంధించి వీళ్ళు ఆ రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకొని ఆ సర్వీసెస్ కూడాను హెచ్డిఎఫ్సి బ్యాంక్కి ప్రొవైడ్ చేస్తారు. ఓకే, ఈ బీపీఓ సర్వీసెస్లో కూడాను వీళ్ళకి బిజినెస్ ఉంది. సో వీళ్ళకి ఇన్కమ్, రెవెన్యూ జనరేట్ అవుతుంది. సో ఇది వీళ్ళ మేజర్ కోర్ బిజినెస్ వచ్చేసేసి. ఓకే, సో ఐపీఓకి మనము అప్లై చేయాలా వద్దా? సో నా ఒపీనియన్ ప్రకారం అయితే ఈ ఐపీఓకి అప్లై చేయొచ్చు. అయితే లాంగ్ టర్మ్ మనం ఉంచుకోదలుచుకుంటేనే ఈ ఐపీఓకి అప్లై చేయాలి. ఓకే, ఎందుకంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది కాబట్టి సో మనకి దీని ట్రస్ట్ అనేది పోకుండా ఉంటుంది. ట్రస్ట్ అనేది ఉంది మార్కెట్లో దీనికి సంబంధించి. ఓకే, సో ఇది మనము లాంగ్ టర్మ్ మన దగ్గర ఉంచుకోవచ్చు అనేది కనుక అయితే గ్రే మార్కెట్ ప్రీమియం ఏదో వచ్చేస్తుంది,
మనకి వితిన్ 1 వీక్లో మనకి మనీ వచ్చేస్తుంది అనేది కాకుండా లాంగ్ టర్మ్లో మనం దీన్ని అట్లీస్ట్ నా అంచనా ప్రకారం అయితే కనీసం 150 to 200 రూపీస్ అనేది కస్టమర్కి వదిలిపెడుతున్నారు. ఓకే, ఒరిజినల్ వాల్యూ నా అంచనాలో అయితే అట్లీస్ట్ 850 to 900 రూపీస్ దీనికి వాల్యూ చేయొచ్చు మనం. ఓకే, దీని ఫైనాన్షియల్ బిజినెస్ కానివ్వండి, దీని బిజినెస్ మోడల్ కానివ్వండి, దీని రెవెన్యూ జనరేషన్ కానివ్వండి, వీళ్ళు లాస్ట్ 2 years నుంచి ఏదైతే ప్రాఫిట్స్ మేక్ చేయగలుగుతున్నారో, సో వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుంటే కొంత డీసెంట్ వాల్యుయేషన్స్లోనే వీళ్ళు ఐపీఓకి వస్తున్నారు. సో మనం అప్లై చేసి లాంగ్ టర్మ్కి మనం దీన్ని హోల్డ్ చేయొచ్చు. ఇంకా మార్కెట్లో లిస్ట్ అయిన తర్వాత ఇది కనుక తగ్గితే మార్కెట్లో, అంటే ప్రైస్ ఏదైనా డ్రాప్ అయితే ఒక 10%, 15% లేదంటే 20% డ్రాప్ అయితే మరలా అక్యుములేట్ చేసుకొని మన ప్రైస్ని యావరేజ్ చేసుకోవచ్చు. సో లాంగ్ టర్మ్లో ఇది హోల్డ్ చేయదగ్గ స్టాక్. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అట్లానే మీకు, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఎవరికైనా ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే దీన్ని షేర్ చేయండి. అట్లానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.